ఇక చెంచల్గూడ జైల్లో అఘోరీ ప్రవర్తనపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు జైలు అధికారులు. నిన్న అరెస్టు తర్వాత అఘోరీకి 12121 నెంబర్ కేటాయించారు. ప్రత్యేక బ్యారక్ లో ఉంచిన అధికారులు సీసీటీవీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే జైలుకు వెళ్లిన అఘోరీ రాత్రంతా నిద్ర లేకుండా గడిపినట్లు తెలుస్తుంది. అంతేకాదు వర్షిణితో తనకు ములాఖత్ ఎప్పుడు చేస్తారని అధికారులను కూడా అడిగినట్లు తెలుస్తుంది. దీనికి తోడు బ్యారక్ లో తన విద్యకు సంబంధించి కూడా కొద్దిసేపు సాధన చేసుకున్నారు అఘోరీ. చెంచల్గూడ జైల్లో అఘోరీ ప్రవర్తనపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు జైలు అధికారులు. నిన్న అరెస్టు తర్వాత అఘోరీకి 12121 నెంబర్ కేటాయించారు. ప్రత్యేక బ్యారక్ లో ఉంచిన అధికారులు సీసీటీవీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే జైలుకు వెళ్లిన అఘోరీ రాత్రంతా నిద్ర లేకుండా గడిపినట్లు తెలుస్తుంది. అంతేకాదు వర్షిణితో తనకు ములాఖత్ ఎప్పుడు చేస్తారని అధికారులను కూడా అడిగినట్లు తెలుస్తుంది. దీనికి తోడు బ్యారక్ లో తన విద్యకు సంబంధించి కూడా కొద్దిసేపు సాధన చేస్తున్నారు అఘోరీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొదటి రోజు జైలుకి వచ్చినటువంటి అఘోరీకి జైలు అధికారులు 12121 యూటీ నెంబర్ ని కేటాయించినట్టుగా తెలుస్తోంది. నిన్నటి వరకు ఒక హైడ్రామా కొనసాగింది. అఘోరీని జెంట్స్ జైల్లో పెట్టాలా, లేడీస్ జైల్లో పెట్టాలా అనే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. తర్వాత పోలీసులు లింగ నిర్ధారణ పరీక్ష చేసి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ జైలు సౌకర్యాలు కేవలం సెంట్రల్ జైలు అయినటువంటి చెంచల్గూడ, చర్లపల్లి ఈ రెండు జైళ్లలో ఉంది కాబట్టి చెంచల్గూడ మహిళా జైల్లో ప్రత్యేకంగా 4 బ్యారెక్లు ఉన్నాయి. ఆ 4 బ్యారెక్ లో ఒక బ్యారెక్ అఘోరీకి కేటాయించి ప్రత్యేక సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అఘోరీతో ఎవరు మాట్లాడకుండా, అఘోరీ బయటికి రాకుండా కట్టుదిట్టమైనటువంటి బ్యారెక్ ని ఏర్పాటు చేసి సీసీటీవీ సర్వేలెన్స్ అండర్ లో అఘోరీని పెట్టి పర్యవేక్షణ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించినటువంటి వివరాలు కూడా నిన్న వైద్య పరీక్షలో ఆ రిపోర్ట్ కూడా పోలీసులు జైలు అధికారులకు సమర్పించడం జరిగింది. ఎప్పటికప్పుడు జైలు ఉన్నతాధికారులు అఘోరీ ఏరియాలో అనే ఒక పూర్తి మినిట్ టు మినిట్ సిచ్యువేషన్ అంతా కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షిస్తా ఉన్నారు. ఒక పక్క అఘోరీకి కేటాయించినటువంటి న్యాయవాది ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. నిన్న కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కోర్టు రిమాండ్ విధించిన విధంగా ముందుగా కంది జైలుకి అక్కడ అఘోరీని మేము ఇక్కడ పెట్టుకోలేమంటూ రిజెక్ట్ చేయడంతో అక్కడి నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకి అక్కడ కూడా మేము అఘోరీని పెట్టుకోలేమని తేల్చడంతో వైద్య పరీక్షలు చేసి లింగ నిర్ధారణ పరీక్ష రిపోర్ట్ తీసుకొని చెంచల్గూడ జైలుకి వెళ్లడంతో చెంచల్గూడ జైలు మహిళా జైల్లో ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ని ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాల సర్వేలెన్స్ లో పెట్టి తనకు 12121 యూటీ నెంబర్ కేటాయించి తనను పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అఘోరీ అనేక మంది మోసగించినటువంటి వ్యవహారం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు శ్రీవర్షిని రెస్క్యూ హోమ్స్ లో ఉంది. రెస్క్యూ హోమ్స్ లో నుంచి శ్రీవర్షిని ఎప్పుడు జైలుకు వస్తుంది, తన కోసం తనతో ఎప్పుడు ములాఖాత్ అవుతుంది, తనతో మాట్లాడాలి, సంభాషణ జరపాలి. ఈ పెళ్లి తర్వాత కొద్ది రోజులకే అఘోరీ జైలుకి రావడము, పోలీసులు కేసు నమోదు చేయడము, వీళ్ళు కేదార్నాథ్ వెళ్తూ ఉండగా మోకిల పోలీసులు వెళ్లి పట్టుకొచ్చినటువంటి విధానం తర్వాత శ్రీవర్షిని ఇప్పటి వరకు కూడా అఘోరీకి టచ్ లోకి రాలేదు కాబట్టి ఇప్పుడు జైల్లో ఉన్న అఘోరీని ములాఖత్ చేయించాలి శ్రీవర్షిని నాతో అంటూ కూడా జైలు అధికారులతో తను వేడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇది రూల్స్ కి విరుద్ధంగా అఘోరీ అడుగుతా ఉంది. దాంతో పాటు శ్రీవర్షిని ఇప్పుడు తల్లిదండ్రులతో నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానంటూ కూడా కళాఖండిగా ఈ విషయాన్ని తెలియజేయడంతో తను రెస్క్యూ హోమ్స్ కి తరలించి అక్కడ తనకు కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. కొన్ని రోజుల పాటు శ్రీవర్షి ఇదే రెస్క్యూ హోమ్స్ లో ఉండి తన ప్రవర్తనలో కొంత మార్పు వచ్చి ఒక కాన్షియస్ గా ఉండి తను ఈ పూర్తి అంతా మర్చిపోయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఆమె నిర్ణయాన్ని బట్టి లేదు నేను అఘోరీతోనే ఉంటాను అంటూ కళాఖండిగా అలానే చెప్తుందా, లేదా నేను తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోతాను,
నేను ఇక్కడ ఉండలేను అంటూ మాత్రం తను సొంతంగా ఒప్పుకుంటే మాత్రం తల్లిదండ్రుల్ని పిలిపించి శ్రీవర్షిణిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అఘోరి తరపున బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. చెంచల్గూడ జైల్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ని కేటాయించి చెంచల్గూడ జైల్లో సీసీటీవీ సర్వేలెన్స్ ఏర్పాటు చేసి సీసీటీవీ సర్వేలెన్స్ లోనే ఈ అఘోరిని నిత్యం పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే రవితేజ రాత్రంతా అఘోరి నిద్రపోలేదు అన్నట్టు తెలుస్తుంది. అలాగే తన విద్యకు సంబంధించి కూడా కొద్దిసేపు సాధన కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తను ఎక్కడున్నా, రోడ్డు పైన ఉన్నా, దేవాలయంలో ఉన్నా, పోలీస్ స్టేషన్ లో ఉన్నా, జైల్లో ఉన్నా, తన రెగ్యులర్ లైఫ్ లో భాగంగా ఈ పూజలు నిర్వహించుకునేటువంటి అలవాటు అఘోరికి ఉంది. కాబట్టి జైల్లో కూడా ప్రత్యేకమైనటువంటి బ్యారెక్ ని కేటాయించినప్పుడు తను రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో భాగంగా తను సాధన చేయడము, అక్కడ కొన్ని పూజలు చేసే విధంగా తనంతలో తానే బ్యారెక్ లో కింద కూర్చొని యోగా చేసే ఆసనం వేసి తను పూజ చేసుకుంటా ఉందన్న ఒక విషయాన్ని కూడా జైలు అధికారులు దాన్ని గమనించారు. తన రెగ్యులర్ రొటీన్ లో భాగమే కాబట్టి జైలు అధికారులు ఏది కూడా అనకుండా తను చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి జైలు అధికారులు ప్రత్యక్షంగా దాన్ని పర్యవేక్షిస్తా ఉన్నారు. తను ఇంకేదైనా వేరే రకంగా చేసుకోబోతా ఉందా, ఇంకేదైనా ప్లానింగ్ లో ఉందా అనేది ప్రతిదీ కూడా పసిగట్టే విధంగా సీసీటీవీ సర్వేలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తన రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో భాగంగా తను చేసుకునేటువంటి యోగా, ఆసనాలు, పూజలు, తను ఈ శివుడి పేరుని తలుచుకొని నామస్మరణ చేసుకోవడము, జపం చేసుకోవడము, యోగా చేసుకోవడం, ఇవన్నిటికీ ఎక్కడ కూడా ఆటంకం లేకుండా, ఏ ఇబ్బందికి గురవ్వకుండా మాత్రం జైలు అధికారులు నిత్యం పర్యవేక్షిస్తా ఉన్నారు. ఆ పర్యవేక్షణలోనే రెగ్యులర్ రొటీన్ లైఫ్ లో భాగంగా తను పూజలు చేసుకునే విధంగా ఆసనాలు జైల్లో వేస్తున్నట్టుగా మాత్రం అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు అధికారులు తనకు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కోర్టు దీనిపైన ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తుందని చూడాలి. ఎందుకంటే తన పైన బెదిరింపుల కేసు నమోదైంది, చీటింగ్ కేసు నమోదైంది. గన్ను పెట్టి, కత్తు పెట్టి బెదిరించి మీ కుటుంబాన్ని అంతం చేస్తాను, మీ కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొస్తానంటూ కూడా ఈ రకంగా వారిని బెదిరించినటువంటి కేసులోనే మొగిల్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఒకవేళ బెంచ్ పైకి వచ్చి వాదనలకు హియరింగ్ వచ్చినా కూడా మొదటి బెయిల్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని 10 ఏళ్లకు పై సెక్షన్స్ అఘోరి పైన నమోదయ్యి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు బెయిల్ పిటిషన్ దాఖలు తర్వాత మేబీ రేపు లేదా ఎల్లుండి బెంచ్ పైకి రీచ్ అయిన తర్వాత దీనిపైన ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంతలోపు పోలీసులు తమ కస్టడీలోకి కావాలి. ఈ అఘోరి వ్యవహారాలన్నీ కూడా బయటకు తీయాలి. ఎక్కడెక్కడ ఈ పూజల పేరుతో తీసుకెళ్లి బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఆ ఉదాంతం అంతా కూడా వెలుగులోకి తీయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంది. కాబట్టి త్వరలో పోలీసులు కస్టడీ కోరేటువంటి అవకాశం కూడా ఉంది.